గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు 29వ రోజులో ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 29వ అధ్యాయాన్ని చెప్పుకున్నాం. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో ఇంకా ఇలా చెప్తున్నాడు. ఇంకో కథ చెప్తానయ్యా విను. మాఘమాస వ్రతం యొక్క గొప్పతనాన్ని చెప్పేది. పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, మంచి పేరు గల బ్రాహ్మణుడు, కుత్సుడు ఆయన పేరు. ఆయన కర్ధమ ముని యొక్క కుమార్తెని వివాహం ఆడాడు. వాళ్ళకొక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు మంచి విద్యావంతుడై దేశాటనం చేయదలిచి, ఇంకా విద్య పూర్తయిన తర్వాత దేశాటనం చేయటం ఆ రోజుల్లో ఆచారం. అలా చేయదలిచి తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకొని కావేరీ తీరానికి వెళ్ళి అక్కడ 3 సంవత్సరాల పాటు తపస్సు ఆచరించాడు. ఆ 3 సంవత్సరాలు కూడా మాఘమాసంలో కావేరీలో స్నానం చేశాడు. ఇప్పుడు నారాయణమూర్తి ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమంటే, అయ్యా మీరు ఇక్కడే వెలసి ఉండండి అని కోరాడు. అదే శ్రీరంగ క్షేత్రం అన్నమాట. ఆ తర్వాత కౌత్సుడు ఇంటికి తిరిగి వచ్చాడు. తల్లిదండ్రులు వివాహానికి ఏర్పాటు చేశారు. మంచి అమ్మాయి దొరికింది భోగాపురంలో. సదాచారుడి ఇంట్లో పుట్టిన అమ్మాయి, పేరు సుశీల. మంచి సుశీల అంటే పేరుకు తగ్గట్టే మంచి శీల గుణం కలది, గుణవంతురాలు. వివాహం నిశ్చయమైంది. ఈ లోపల ఏం జరిగిందంటే, అమ్మాయి తన తెలికెత్తలతో పాటు మరి నదీ స్నానానికి బయలుదేరితే మదించిన ఒక అడవి ఏనుగు వీళ్ళ వెంటబడింది. వాళ్ళు కాస్త పరిగెత్తుతూ ఉంటే ఒక నేల బావి ఉంది, అందులో పైన గట్టు లేని బావి, అందులో పడిపోయారు, చనిపోయారు వాళ్ళు. అయితే ఈ సంగతి తెలిసిన ఈ కుత్సుడి కుమారుడు కౌత్సుడు, ఇతడు తపస్సు ఎంత బాగా చేశాడంటే, తపస్సు చేసే రోజుల్లో మృగాలు వచ్చి గీకుతున్నా కూడా అతనికి తెలిసేది కాదుట. అంత నిశ్చలమైన తపస్సు చేశాడు. కాబట్టి మృకండు అని పేరు, మృగశృంగుడు అనే పేరు పొందాడు. ఆ మృగశృంగుడు వచ్చి, వీళ్ళని మీరు ఈ శరీరాలను రక్షించండి, నేను తపస్సు చేసి వీళ్ళని కాపాడుతాను అని మళ్ళీ తపస్సు కూర్చున్నాడు. ఈ లోపల ఆ అడవి ఏనుగు ఏదైతే తరిమిందో అది కూడా ఈయన్ని పొడవటానికి వచ్చింది. కానీ ఈయన్ని అల్లంత దూరంలోనే చూసి ఆగిపోయి నమస్కారం చేసింది. ఆ తర్వాత మరి దాన్ని తాకాడు ఆ మృగశృంగుడు. దానికి తన పూర్వపు శరీరం వచ్చి, దివ్య రూపం వచ్చి, శాప విమోచనం కలిగి కృతజ్ఞతలు తెలిపి మృగశృంగుడికి తన లోకానికి వెళ్ళిపోయింది ఆ ఏనుగు. ఈ కౌత్సుడు కూడాను మళ్ళీ ఒకసారి కావేరిలో మునిగి యమధర్మరాజును ఉద్దేశించి తపస్సు చేశాడు. చనిపోయారు కదా, చనిపోయారంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్తారు కదా, ఆయన దగ్గర నుంచి తీసుకురావడం కోసం తపస్సు చేశాడు. యమధర్మరాజుని ప్రత్యక్షం చేసుకున్నాడు. యముణ్ణి వరం అడిగాడు వాళ్ళని బతికించమని. వాళ్ళని బతికించాడు, మళ్ళీ పంపించేశాడు ఈ లోకానికి. అప్పుడు వాళ్ళు యమలోకంలో వాళ్ళు చూసిన శిక్షలన్నీ కూడా చెప్పారు. కత్తులతోటి శిక్షించబడటం, ఇలా విశేషాలన్నీ, భయంకరమైన పాపాలతోటి కనిపించడం, పాపుల్ని మరుగుతున్న నూనెలో వేయడం, తలక్రిందులుగా వేలాడదీసి కింద మంటలను పెట్టడం, ఇటువంటి శిక్షలను గురించి, భయంకరమైన సర్పాలున్న చోట పడవేయటం, ఈ మాటలన్నీ విని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా భయపడ్డారు. అప్పుడు సుశీల, మీరందరూ కూడా భయపడకండి, మాఘమాస స్నానం చేసి ఇష్టదైవాన్ని గనక పూజిస్తే పాపాలన్నీ కూడా పటాపంచలై యమలోకానికి పోయే బాధ తప్పుతుందని చెప్పింది ఆ అమ్మాయి. మరి ఇదంతా చెప్తున్న ఆ వశిష్ఠ మహారాజుతోటి దిలీపుడు అడిగాడు, అయ్యా గురువర్య, భూలోకానికి యమలోకానికి దూరం ఎంత? చనిపోయిన వాళ్ళు మళ్ళీ బతుకుతారు అనే దానికి ఇంకొక ఉదాహరణ ఏమైనా ఉన్నదా అంటే, అప్పుడు వశిష్ఠ నాయన, భక్తికి పుణ్యానికి సాధ్యం కానిది ఏది లేదు.
పుణ్యాన్ని కలిగించే మాఘ స్నానాన్ని సుశీల మొదలు వారు అనేక మార్లు చేయటం వల్ల వారు సంపాదించిన పుణ్యం వల్ల, అలానే కౌత్సుడు నాడే ఆ మృగశృంగుడు చేసిన తపస్సు వల్ల వారిని ఈ విధంగా కాపాడింది ఆ సుశీల మునుగు కన్యల్ని అని చెప్పి మరొక కథ కూడా చెప్పాడు ఆయన. పుష్కరుడు అనే జ్ఞానవంతుడు ఉండేవాడు, మంచి సద్గుణాలు కలవాడు, భక్తి కలవాడు కూడాను. అయితే ఒకసారి యమధర్మరాజు పుష్కరుడిని తీసుకురమ్మంటే పుష్కరుడైన మన దుర్మార్గుడిని తీసుకురాబోయి యమభటులు ఈ మంచివాడిని తీసుకుని వెళ్ళారు. ఆయన కూడా ఈ విధంగానే యమలోకంలో జరిగే శిక్షలను చూసి ఆ తర్వాత మరి యమధర్మరాజు గుర్తించాడు కాబట్టి మళ్ళీ భూలోకానికి పంపించేసాడు. ఆయన కూడా ఇలానే ఈ సుశీల మొదలు వారు చెప్పినట్టే యమలోకంలో పొందే బాధలను గురించి చెప్పారు అని వశిష్ఠ మహర్షికి దిలీపుడికి చెప్పారు. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి ఈ మృగశృంగుడి యొక్క కథను కొనసాగించాడు. మృగశృంగుడు ఆ తర్వాత ఈ సుశీలను వివాహం ఆడదలిస్తే ఆ మిగతా కన్యలు కూడా మేము కూడా మీ వల్లనే బతికాం కదా, మమ్మల్ని కూడా మీరే పెళ్లి చేసుకోవాలని వాళ్ళు కోరారు. ఆ ముహూర్తంలోనే వాళ్ళ ముగ్గురిని కూడా వివాహం చేసుకున్నాడు మృగశృంగుడు. మరి ఆ తర్వాత దిలీపుడు అడిగాడు వశిష్ఠ మహర్షిని, మహర్షి అసలు వివాహాలు ఎన్ని విధాలు చెప్పండి అంటే అప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు, బ్రాహ్మణ కన్యను అలంకరించి వరుడికిచ్చి చేసే వివాహాన్ని బ్రాహ్మ వివాహం అంటారు. అలానే యజ్ఞం చేసేటప్పుడు యజమానికి యజ్ఞ సమయంలో భారీగా ఉండటం కోసం కన్యనిచ్చి చేసే వివాహం దైవ వివాహం అంటారు. పెళ్లి కుమారు నుండి గోవుల్ని తీసుకుని కన్యనిచ్చి చేసే వివాహాన్ని ఆర్ష వివాహం అంటారు. ధర్మం కోసం కలిసి ఉండుడని చేసే వివాహాన్ని ప్రాజాపత్య వివాహం అంటారు. ధనాన్ని తీసుకుని కన్యనిచ్చి చేసే వివాహాన్ని ఆసుర వివాహం అంటారు. ఒకరినొకరు ప్రేమించుకుని తమతో తాముగా పెళ్లి చేసుకునే వివాహాన్ని గాంధర్వ వివాహం అంటారు. బలవంతంగా కన్యను ఎత్తుకుపోయి చేసుకునే వివాహాన్ని రాక్షస వివాహం అంటారు. అలానే మోసగించి చేసుకునే వివాహాన్ని పైశాచికం అని అంటారు అని వివాహాల రకాలను గురించి వశిష్ఠుడు దిలీప్ మహర్షికి చెప్పాడు. దిలీపుడు కూడా వశిష్ఠుడు మళ్ళా కథను కొనసాగించాడు. మృగశృంగుడి కథ. మృగశృంగుడు తన ముగ్గురు భార్యలతో కూడా కలిసి సుఖంగా ఉన్నాడు. మరి గృహస్థ ధర్మాలన్నీ పాటించుతూ ధర్మాన్ని తప్పక నడుచుకుంటున్నాడు. అలానే మృగశృంగుడు సుశీల యందు పుత్రుణ్ణి పొందాడు. అతనే మృకండు. ఈ మృకండు మంచి సద్గుణశాలి అయి పెరుగుతున్నాడు. ఉపనయనం కావించిన తర్వాత అతనికి గురుకులానికి పంపారు. ఇప్పుడు మనం మృగశృంగుడి నుంచి మృకండు కథలోకి వచ్చామన్నమాట. అర్థమైందా? మృకండు కూడా శ్రద్ధాశక్తులతో వినయ విధేయతలతో తెలివితేటలతో గురుకులంలో అందరికీ ఇష్టుడై అందరిలో విద్యల్లో నేర్పరి అయి మంచి పేరు పొందాడు. మరుద్వతి అనే కన్యతో ఆమెకి వివాహం చేశారు. ఆ తర్వాత తల్లిదండ్రులు మృగశృంగుడికి ఇంకొక అమ్మాయి ఉండేది, ఇంకా ఇద్దరు భార్యలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పిల్లలను పొందారు. మృకండులాగానే విద్యలను అభ్యసించారు. వాళ్ళకు కూడా వివాహాలు జరిగినాయి. ఇన్ని జరిగినా కూడా మాఘస్నానాన్ని ఎప్పుడు కూడా మృగశృంగుడు మానలేదు, యథాశక్తిగా చేస్తున్నాడు. మరి ఆ తర్వాత అతడు గృహాన్ని విడిచి తపస్సుకు పోయాడని చెప్పాడు. ఇక మృగశృంగుడి యొక్క వృత్తాంతం కూడా చెప్తాను వినమని దిలీప్ మహారాజు వశిష్ఠుడు చెప్తున్నాడు. ఈ మృగశృంగుడు అడవికి వెళ్ళిన నాటి నుండి జ్యేష్ఠపుత్రుడైన ముఖండుడే సంసార భారం అంతా కూడా మోసి గృహంలో ఎటువంటి అశాంతి లేకుండా చూసుకున్నాడు. అయితే అతనికి కూడా పాపం సంతానం లేకపోవడం చేత లోన కుమిలిపోయి కాశీక్షేత్రానికి వెళ్ళి తపస్సు చేశాడు. అక్కడ మరి ఆ తపస్సుకు మించి శివుడు అతనికి వరం ఇచ్చాడు. ఏ వరం అయ్యా అంటే అల్పాయుష్కుడైన పుత్రరత్నం కావాలా, లేకపోతే వివాహం కాగానే విధవ అయ్యే పుత్రిక కావాలా అంటే నాకు వద్దయ్యా, విధవ అయ్యే పుత్రిక వద్దు, అల్పాయుష్కుడైనా సరే పుత్రుడే కావాలని కోరుకున్నారు. దిలీప్ మహారాజా పరమ పూజ్యుడు ఋషి సత్తముడు అయిన మృకండు పుట్టాడు.
మృకండు పరమేశ్వరుని మెప్పించి మార్కండేయుడు అనే పుత్రుడిని పొందాడు. ఆ మార్కండేయుడు కథ రేపటి అధ్యాయంలో చెప్పుకుందాం. పార్వతీపతే హరహర మహాదేవ శంభో శంకర లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ.